హై గైస్, ఈరోజు మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ వచ్చేసి 2025లో మార్చిలో ఉండే అవకాశం ఉంది. టోటల్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 3 రాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే 1 మార్క్ మైనస్ అవుతుంది. సెలెక్షన్ ప్రాసెస్: ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన వారికి ఈవెంట్స్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫస్ట్ మనం అర్థమెటిక్లో ఏ టాపిక్స్ వస్తాయో చూసుకుందాం. అర్థమెటిక్లో ఫస్ట్ నెంబర్ సిస్టమ్స్, దీంట్లో ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ సింప్లిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, దీంట్లో టేబుల్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, పై చార్ట్స్ వస్తాయి. రేషియో అండ్ ప్రపోర్షన్, దీంట్లో సింపుల్ రేషియోస్, కాంపౌండ్ రేషియోస్ వస్తాయి. మెన్సురేషన్లో పెరిమీటర్ కనుక్కోవడం, స్క్వేర్కి, రెక్టాంగిల్కి, సర్కిల్కి అండ్ ట్రయాంగిల్కి, అలాగే వాల్యూమ్ కూడా కనుక్కోవాలి 3D ఫిగర్స్కి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, టైం అండ్ డిస్టెన్స్, దీంట్లో రిలేటివ్ స్పీడ్, యావరేజ్ స్పీడ్, ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్ అండ్ బోట్స్ లైన్ వస్తాయి, ఇవి చూసుకోవాలి. టైం అండ్ వర్క్ చూసుకున్నట్లయితే వర్క్ ఎఫిషియన్సీ, వర్క్ వేజెస్ కనుక్కోవాలి. ఆల్జీబ్రాలో మనకు బేసిక్ ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్, సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బేసిక్ ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్, టైం, రేట్ అండ్ ప్రిన్సిపల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యావరేజెస్, పర్సంటేజెస్లో క్యాలిక్యులేషన్ ఉంటుంది, పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చూసుకోవాలి. రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్, దీంట్లో హోల్ నెంబర్స్, డెసిమల్ నెంబర్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, ప్రాఫిట్ అండ్ లాస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. డిస్కౌంట్ అండ్ మార్కెట్ ప్రైస్ కూడా ఉంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేయాలి. ఇప్పుడు జనరల్ అవేర్నెస్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతారు. దీంట్లో నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, మనకు అవార్డ్స్ గురించి, హానర్స్ గురించి, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ డేస్ కూడా అడుగుతారు. జనరల్ నాలెడ్జ్లో వచ్చేసి జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్స్, స్టాటిక్, జీకే, ఇంపార్టెంట్ ప్లేసెస్ లైక్ ఎట్లా నేషనల్ పార్క్స్ అట్లాంటివి అడుగుతారు. ఇండియన్ రైల్వేస్లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్, సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్, కరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ రైల్వేస్ అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియామబుల్, ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి ఎక్కువ అడుగుతారు. స్టేట్ పాలసీ గురించి కూడా అడుగుతారు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ రిఫార్మ్స్, సోషల్ ఇష్యూస్, బుక్స్ అండ్ ఆథర్స్, ఫేమస్ బుక్స్ అండ్ దేర్ ఆథర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, డ్యాన్స్ ఫార్మ్స్, మ్యూజిక్ ఫార్మ్స్, ఫెస్టివల్స్. స్పోర్ట్స్లో నేషనల్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ గురించి అడుగుతారు. అలానే పర్సనాలిటీస్ ఇన్ స్పోర్ట్స్, మిసలేనియస్ అబ్రివేషన్స్, ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ హెడ్ క్వార్టర్స్, ఇంపార్టెంట్ డేస్. ఇప్పుడు మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ అనాలజీస్ గురించి అడుగుతారు. సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆర్ నెంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, క్లాసిఫికేషన్ కూడా అడుగుతారు. నెక్స్ట్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్సెస్, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, వెన్ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ఫోకస్ చేయండి. సిలాలిజం అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, నెంబర్ అండ్ ఆల్ఫాబెటిక్ సిరీస్, డేటా సఫిషియన్సీ, తర్వాత డెసిషన్ మేకింగ్,
statement and conclusion. These are also very important. And critical reasoning, mirror and water images. Next, embedded figures. తర్వాత లాస్ట్ వన్ పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్. ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే ప్రీవియస్ వీడియోలో ఆర్పిఎఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.